జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన హెచ్చరిక. న్యూ ఇయర్ వేడుకల పేరుతో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నర్సంపేట సిఐఎల్ రఘుపతి రెడ్డి స్పష్టం చేశారు. తాగి వాహనాలు నడిపినట్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే వాహనాల సీజ్, కోర్టు చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే నర్సంపేట ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సంపేట పట్టణ మరియు మండల ప్రజలకి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీరు మరిన్ని విజయాలు సాధించేసి అంతా సంతోషంగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం వేడుకల పేరు మీద ఈరోజు మధ్యాహ్నం రాత్రి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా యువత రోడ్లపైకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్లస్ ర్యాష్ డ్రైవింగ్, కేక్ కటింగ్స్ లాంటివి చేసే అవకాశం ఉన్నందువల్ల వాటిని నిరోధించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కట్టుదిట్టమైన చర్యలు, టౌన్ మొత్తం వెహికల్ చెకింగ్స్, చెక్ పోస్టులు, హైవేల మీద కూడా చెకింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ నూతన సంవత్సర వేడుకల పేరు మీద రోడ్లపైకి వచ్చి చేస్తే ఖచ్చితంగా పట్టుకుంటాము. వాటిని ఆ విధంగా ఎవరైనా చేస్తే వాళ్ళ యొక్క బండి కూడా సీజ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క నూతన సంవత్సర వేడుకలు ఇంట్లోనే కుటుంబ సభ్యులతోని జాగ్రత్తగా సంతోషంగా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎవరైనా రోడ్లపైకి వస్తే ఖచ్చితంగా వారిపై కేసు నమోదు చేసి కోర్టు పంపుతామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తూ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.